హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కట్ చేసిన లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫస్ట్ షేప్ పట్టిని ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని జాకెట్ పీస్ మీద మనకి సమానంగా ఈ విధంగా పెట్టుకొని మనం ఫస్ట్ అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి లైనింగ్ క్లాత్ని జాకెట్ క్లాత్ మీద ఈ విధంగా చుట్టూ కూడా సమానంగా ఉండే విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, దాని మధ్యలో ఈ విధంగా చుట్టూ కొంచెం గ్యాప్ ఉండే విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ మనకి ఎడ్జ్కి కొంచెం సమానంగా ఉండే విధంగా పెట్టుకొని చుట్టూ కూడా మనకి ఈ క్లాత్ అనేది మధ్యలో ఉండే విధంగా చూసుకొని పెట్టుకోండి. ఎక్కడ కూడా మనకి తక్కువ పడకుండా చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో కనిపించే విధంగా మనం ఫస్ట్ అయితే ఈ విధంగా చివరి నుంచి ఈ విధంగా జాయింట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇటు సైడ్కి కూడా ఈ విధంగా జాయింట్ అనేది చేసుకున్నాను. ఇక్కడ క్రాస్ కటింగ్లో మనకి కొంచెం ఈ జాకెట్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనకి సైడ్కి మిగులుతుంది. దానికి కుట్టు వేసుకున్నాక కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. ఈ విధంగా అయితే మనం ఈ షేప్ పట్టిని నేనైతే జాయింట్ చేసుకుంటున్నాను. ముడతలు రాకుండా చేతితో సమానంగా ఈ క్లాత్ని చేసుకుంటూ మనం ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రెండు షేప్ పట్టీలన్నీ జాయింట్ చేసుకొని ఇలా సైడ్కి ఎక్స్ట్రా వచ్చిన జాకెట్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ పక్కన ఆ క్లాత్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏమైనా తక్కువ పడుతుందని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకుంటాం ఒక 1/2 ఇంచ్ అంతా, కానీ మనకి మిగిలిన దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. షేప్ పట్టీ అయితే జాయింట్ చేయడం అయిపోయింది రెండు. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం మనకి ఫ్రంట్ పార్ట్ని సేమ్ ఇదే విధంగా మనం ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. రైట్ సైడ్ ఏది చేశారో లెఫ్ట్ సైడ్ ఏది చేశారో రెండు చూసుకొని జాగ్రత్తగా జాయింట్ అనేది చేసుకోండి. రెండు ఒకే సైడ్ కొన్నిసార్లు మిస్టేక్లో రెండు పార్ట్లో కూడా మనకి ఒకవైపు జాయింట్ అనేది చేసుకుంటూ ఉంటుంటాం. సో చూసి ఈ విధంగా మనం జాకెట్ క్లాత్ పైన ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని మెజరింగ్ తీసుకున్న ఇది మనకి పైన వైపు ఈ విధంగా కనిపించే విధంగా ఉండే విధంగా పెట్టుకొని దీనిని కూడా చుట్టూ కూడా కింద నుంచి జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఏమైనా ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి పైన మిగులుతుంది కాబట్టి ఈ విధంగా నేను చుట్టూ కూడా ఈ విధంగా పైన లైనింగ్ క్లాత్ని చేయితో సమానంగా ఈ విధంగా చేసుకుంటూ దీనినైతే కుట్టుని వేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రెండు సైడ్లకి మనం ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అలాగే జాకెట్ క్లాత్ని సైడ్కి వచ్చిన ఎక్స్ట్రా జాకెట్ క్లాత్ని ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది ఈ ముందు పార్ట్ అనేది. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం ముందు భాగంలో ఆల్రెడీ ఈ విధంగా మనం మెజరింగ్ అనేది తీసుకున్నాం కదా, ముందు పార్ట్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ 3 కొలతలు కూడా సమానంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి కింద నుంచి 2.5 ఇంచుల వరకు ఆల్రెడీ ఇక్కడ మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, 2.5 ఇంచుల వరకు ఈ విధంగా కొంచెం క్రాస్గా ఉండే విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు మనకి ఛాతీ ఎక్కువ ఉంటేనే ఇంత 1 ఇంచు ఎక్స్ట్రాగా సైడ్కి ఈ విధంగా పెట్టుకొని వేసుకోవాలి. ఛాతీ మనకి ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం కొంచెం తగ్గించి హాఫ్ ఇంచ్ అంత తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది వెడల్పుగా వేసుకోకుండా కొంచెం ఇక్కడ మనకి ఉక్సులు పట్టి సైడ్ కూడా చిన్నగా మనం ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత చంక భాగం సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టార్టింగ్లో కొంచెం క్లాత్ని పట్టేసి ఆ తర్వాత చివరికి మధ్యలోకి వచ్చేసరికి చిన్నగా ఈ విధంగా మనం ఈ కుట్టుని వేసేసుకోవాలి. ఎక్కువ క్లాత్ని పట్టకుండా. ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ముందు పార్ట్ అనేది. మనకి ఛాతీ భాగం అనేది ఈ విధంగా స్టిఫ్గా మనకి పఫ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఇలా కొంచెం పైకి వస్తే మనకి బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది ముందు భాగం వైపు. ఎప్పుడైతే మనం ఇక్కడ మనం ఒక సైడ్ 4 ఇంచులు అలాగే మనం ఉక్సులు పట్టి సైడ్ 4 ఇంచులు అలాగే ఇక్కడ మనం ఈ చంక భాగం సైడ్ 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, దానిని ఈ విధంగా మనం కరెక్ట్గా కొలత చూసుకొని దీనిని అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ లోపల కుట్టేసుకున్న తర్వాత ముందు పార్ట్ని కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ పట్టిని రెడీ చేసి పెట్టుకున్న షేప్ పట్టిని ఒక 1/2 ఇంచు ఖర్చు లోపలికి ఉండే విధంగా చూసుకొని ఇక్కడ మనం దీనిని అయితే జాయింట్ అనేది చేస్తున్నాము.
ఇక్కడ మీరు జాయింట్ చేసేటప్పుడు అటు సైడ్ది ఇటు సైడ్ది మార్చి చేయకండి. ఫస్ట్ మెజరింగ్ ఎటు సైడ్ ఎక్కువ ఉంది ఎటు సైడ్ తక్కువ ఉందో చూసుకొని ఏది ఎటు సైడో చూసుకొని ఆ తర్వాత మనం షేప్ పట్టిని ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత పైనకించి మనం షోల్డర్ ఉంది కదా, షోల్డర్ నుంచి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ముందు భాగంని. ఆ తర్వాత ఈ షేప్ పట్టి మధ్యలో ఈ విధంగా మనం ఈ ముందు భాగాన్ని మధ్యలో వచ్చేటట్టు పెట్టేసుకొని కింద షేప్ పట్టి అలాగే మనం పైన కుట్టుకున్న షేప్ పట్టి రెండు కూడా ఈ విధంగా సమానంగా పట్టుకొని మనం దీనిని పావించు ఖర్చు లోపలికి ఉండే విధంగా ఇందాక కుట్టినట్టు సేమ్ ఇదే విధంగా మనం జాయింట్ అనేది చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఈ ఖర్చు అనేది లోపల వైపు ఉండిపోతుంది. షేప్ పట్టి యొక్క ఖర్చు అనేది మనకి బ్లౌజ్ లోపల కనిపించదు. ఇక్కడ నేను మొత్తం ఈ విధంగా మధ్యలోకించి లోపల ఉన్న ఈ ఫోల్డ్ చేసుకున్న ఈ బ్లౌజ్ని ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి లోపల వైపు ఈ విధంగా ఖర్చు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ షేప్ పట్టికి చివరి నుంచి సన్నగా కుట్టు అనేది వేసుకోవాలి. చివరి నుంచి వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది కుట్టు అనేది. ఇక్కడ ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనకి వన్ సైడ్ మాత్రమే రెడీ అయిపోయింది. ఇంకో సైడ్ కూడా ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా మనకి ఒకటి రైట్ సైడ్ ఇంకోటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మనం రెండు సమానంగా ఇక్కడ మనకి ఈ ఉక్సులు పట్టి రెండింటికి సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనకి నెక్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి బ్లౌజ్కి ముందు వైపు 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మనకి ఇక్కడ మనకి క్లాత్ అనేది అటు ఇటు కొంచెం సాగడం వలన మనకి ఈ క్లాత్ అనేది ఇక్కడ మనకి ఎక్కువ పట్టలేదు. అందుకనే ఈ విధంగా సైడ్కి మిగిలిపోయింది. కొన్నిసార్లు మాత్రమే ఈ క్లాత్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకున్న 1.5 ఇంచు ఈ క్లాత్ని క్రాస్గా తీసుకున్నాం కదా మెజరింగ్ కటింగ్ చేసేటప్పుడు దానిని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను రెండిటికి. ఇక్కడ మనం ముందు భాగంలో కింద వైపు ఛాతీ కింద స్టిఫ్గా వచ్చే దగ్గర మనం కొట్టుకుంటాం కదా, అది మనకి కుట్టేటప్పుడు క్లాత్ అనేది తక్కువ పడుతుందని చెప్పేసి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసింది అదే ఎక్కువ మనకి ఆ క్లాత్ మధ్యలో అటు ఇటు కొంచెం మధ్యలో సాగడం వలన మనకి ఆ క్లాత్ అనేది యూజ్ అనేది అవ్వలేదు. అందుకనే కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వెనకాల పార్ట్ని ఈ విధంగా నెక్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి. ఈ నెక్ అనేది మనకి లైనింగ్ లోపల వైపు ఈ విధంగా కూడా పెట్టుకోవాలి. చుట్టూ కూడా మనకి లైనింగ్ క్లాత్ మధ్యలో ఉండి చుట్టూ కూడా బ్లౌజ్ క్లాత్ ఒక పావించు చుట్టూ కూడా మనకి కనిపించే విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని ఫస్ట్ నెక్ని కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా పెట్టుకోండి. లోపల భాగం వైపు ఈ విధంగా మనకి లైనింగ్ క్లాత్ లోపల సైడ్ నుంచి వేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా పెట్టేసుకొని మనకి ఈ లైనింగ్ చుట్టూ కూడా మనకి బ్లౌజ్ క్లాత్ అనేది కొంచెం ఒక పావించ్ ఎంతైనా సైడ్కి మిగిలే విధంగా సెట్ చేసుకొని మనం దీనిని అయితే ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. నెక్ సైడ్ వేసిన తర్వాత చుట్టూ కూడా సేమ్ ఇందాక ఎలా అయితే జాయింట్ అనేది చేసుకున్నామో లైనింగ్ క్లాత్ని సేమ్ అదే విధంగా ఈ బ్లౌజ్ని కూడా ఫస్ట్ నెక్ వేసుకున్నాక ఆ తర్వాత చుట్టూ కూడా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి మనకి నెక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి సైడ్ కుట్టు వేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక మనకి లైనింగ్ క్లాత్ అనేది ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇలా చేయితో సమానంగా చేసుకుంటూ ఇప్పుడు మనం దీనిని సైడ్ కుట్టు కూడా వేసుకోవాలి. సైడ్ కుట్టు అంటే లైనింగ్ని జాయింట్ చేసుకోవడము. ఈ లైనింగ్ని ఈ విధంగా మనం క్లాత్ని సమానంగా చేయితో చేసుకుంటూ మనకి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చేసుకుంటూ కనుక కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా మనకి ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కింద భాగం వైపు కూడా సేమ్ ఇదే విధంగా చేయితో సమానంగా చేసుకుంటూ ముడతలేమి రానియకుండా మెల్లిగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ క్లాత్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే కొత్త వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను మళ్ళీ. ఇప్పుడు మనం కుట్టు మొత్తం వేసేసుకున్నాక సైడ్కి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అంతా నీట్గా కటింగ్ అనేది చేసుకున్నాను, చుట్టూ ఉన్న వాటిని అందరినీ కూడా. ఇప్పుడు మనకి కింద బ్యాక్ సైడ్ మనకి కుట్టు అనేది వేసుకుంటాం కదా, నడుము కుట్టు. ఆ కుట్టుని ఈ విధంగా మనం 4 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 4 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఈ విధంగానైతే కుట్టు అనేది వేసుకున్నాము. కింది నుంచి ఇలా వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం నడుము పట్టీని వేసుకోవాలి. నడుము పట్టీని ఆల్రెడీ నేను
ముందే కుట్టేసుకున్నాను. ఒక పైన వైపు మనం కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఈ నడుం పట్టికి ఈ విధంగా పెట్టేసుకొని పావించు ఖర్చు లోపలికి ఉండే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ నడుం పట్టిని వేసేటప్పుడు బ్యాక్ సైడ్ మనం ఆల్రెడీ ఒకటి నడుం కుట్టు వేసుకున్నాము కదా, ఆ కుట్టు దగ్గర ఒక చిన్న కుర్చీ ఉండే విధంగా ఇలా మనం క్లాత్ని కొంచెం లోపలికి కుర్చీలాగా పెట్టేసుకొని మనం దీనిని జాయింట్ చేసుకోవాలి. 2 కుట్టుల దగ్గర 2 కుర్చీలను ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఈ నడుం పట్టి అనేది కుట్టిన తర్వాత గుంజకుండా ఉంటుంది, పట్టేసినట్టుగా ఉండకుండా. ఆ తర్వాత మనం దీనిని ఇలా సమానంగా చేసేసి ఆ తర్వాత లోపల నుంచి ఇంకొక కుట్టుని వేసుకోవాలి, డబల్ కుట్టు అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ నడుం పట్టిని ఈ విధంగా మనం లోపల వైపు బ్లౌజ్ యొక్క లోపల వైపు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఈ నడుం పట్టి చివరి నుంచి సన్న కుట్టుని వేసుకుంటున్నాను, చేతి పని లేకుండా చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ మీకు చేతి పని కావాలంటే ఈ కుట్టు అనేది కొంచెం పెద్దగా వేసుకొని ఆ తర్వాత చేతి పని చేసేసిన తర్వాత మీరు ఈ కుట్టుని విప్పేసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్న కుర్చీ అనేది వేసుకున్నాం కదా ఈ నడుం కుట్టు దగ్గర, ఆ కుట్టు దగ్గర మనం ఈ కుర్చీ వచ్చే విధంగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా చేసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, సేమ్ అదే విధంగా వేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ నడుము అనేది పట్టేయకుండా మనకి నీట్గా వచ్చేస్తుంది, టైట్గా లేకుండా. ఇక్కడ చూడండి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకున్నాను, చేతి పని లేకుండా. మనకి బ్యాక్ సైడ్ ఇక నడుము పట్టి అనేది ఈ విధంగా వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, అలాగే ముందు భాగం కూడా మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనం పైవైపు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి. ఇక్కడ మనకి భుజాల దగ్గర నుంచి కింద నడుం పట్టీల వరకు కూడా సమానంగా వచ్చిందా లేదా ఒకసారి నేను ఈ విధంగా అయితే పెట్టి చూసుకుంటాను. నా అలవాటు ఇది. సమానంగా వచ్చిందా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాను. ఏమైనా తక్కువ అనిపిస్తే మాత్రం ఇప్పుడే ముందే చూసుకుంటాను, ఏమైనా ఎక్కువ వచ్చినా కూడా ముందే కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ అనేది సమానంగా వచ్చింది, అందుకనే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి ఖర్చు ఉండే విధంగా చూసుకొని మనం జాయింట్ అయితే చేసుకుంటున్నాను షోల్డర్ని. ఇక్కడ మనం షోల్డర్ని ఒక కుట్టు వేసుకున్నాక ఇంకొక డబల్ కుట్టుని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆల్రెడీ ముందే 1/2 ఇంచు లోపలికి ఖర్చు ఉండే విధంగా తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కొలతతో ఈ విధంగా మనం షోల్డర్ని ఈ రెండింటిని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకున్నాను. చూడండి మనకి ముందు భాగం అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే ముందుగా నేను హ్యాండ్స్ని లైనింగ్ క్లాత్ అలాగే మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ని ఈ విధంగా ముందే నేను జాయింట్ అయితే చేసుకున్నాను. సేమ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే లైనింగ్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ జాయింట్ చేసుకున్నాము, సేమ్ ఈ హ్యాండ్స్ పైన ఈ విధంగా పెట్టేసి జాయింట్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్స్కి డైరెక్ట్గా ఈ విధంగా చేతి పని లేకుండా కుట్టేసుకుంటున్నాను. లోపలికి కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ అంత విధంగా చిన్న పట్టీ వచ్చే విధంగా పెట్టేసుకొని మనం సన్నగా దీనిపైనకించి కుట్టు అనేది వేసుకోవాలి. లోపలికి కొంచెం ఖర్చు అనేది కనిపించకుండా ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత మనం ఒక 1/2 ఇంచు ఇక మనకి బార్డర్ వచ్చే విధంగా చిన్న కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత మనకి దీనిని ఇంకో వైపుకి తిప్పేసి ఈ హ్యాండ్ని దీనిపైనకించి ఇంకొక కుట్టును కూడా వేసుకుంటున్నాను చివరి నుంచి. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్ని కూడా సేమ్ ఇదే విధంగా చిన్న పట్టీ వచ్చే విధంగా మనం 2 హ్యాండ్స్ని కూడా కుట్టేసుకొని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మీకు చేతి పని కావాలంటే చేతి పని లాగైనా చేసుకోవచ్చు. చిన్నగా ఈ విధంగా లోపలికి కుట్టు అనేది వేసేసుకొని ఆ తర్వాత మనం చేతి పని చేశాక ఈ కుట్టు అనేది విప్పేసుకోవడమే. ఇలా నేను 2 హ్యాండ్స్ని కూడా చిన్నగా పట్టి వచ్చే విధంగా రెడీ చేసుకున్నాను. చూడండి ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు మనకి ముందు భాగం వైపు ఈ చేతులకి లోతు అనేది తీసుకోవాలి. మెజరింగ్ ఆల్రెడీ మనం ముందే కట్ చేసేటప్పుడే తీసుకున్నాం కదా, ఇక్కడ నేను లోతు అనేది అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటాను. మనకి షోల్డర్ దగ్గర ఈ విధంగా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ షోల్డర్ దగ్గర ఈ మార్కింగ్ అనేది జాయింట్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకి ముందు వైపు ఈ హ్యాండ్స్ ఎట్ సైడ్ ముందు వైపు ఎక్కడ సైడ్ వస్తుందో అటు సైడ్ మనం 3/4 ఇంచంతా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చేసుకున్న దాన్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ యొక్క లోతు అనేది తీసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ముందు వైపు వచ్చే విధంగా పెట్టేసుకొని మనం
జాయింట్ అయితే చేసుకుంటున్నాను. మనకి షోల్డర్ దగ్గర విధంగా కొంచెం చిన్న మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా హ్యాండ్స్కి కూడా, అప్పుడే మనకి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ మార్కింగ్ కనుక చేసుకుంటే 2 సైడ్లో మనకి సమానంగా వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ కాకుండా హ్యాండ్స్ అనేది. ఈ చిన్న మనం మార్కింగ్ చేసుకున్నది మనకి మధ్యలో షోల్డర్ దగ్గర వచ్చే విధంగా పెట్టేసుకొని చిన్నగా మనకి ఈ హ్యాండ్స్ని జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు మనకి లోపల సైడు మనకి ఖర్చు అనేది కుట్టు లోపల సైడు ఒక పావించంతా క్లాత్ని వదిలిపెట్టుకొని మనం ఈ జాయింట్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇక్కడ చూడండి సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది కదా, దానిని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను హ్యాండ్స్ని. మనకి బ్లౌజ్కి ఎంత సరిపోడా ఉంటుందో అంత జాయింట్ చేసుకొని మిగిలిన ఎక్కువ ఉన్న హ్యాండ్స్ని అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. జాయింట్ చేసిన తర్వాతనే హ్యాండ్స్ని కట్ చేయండి, ముందే కట్ చేయకండి. ఇంకో సైడ్ హ్యాండ్స్ని ఈ విధంగా బ్లౌజ్ని విప్పేసుకొని సేమ్ ఇంతగా జాయింట్ చేసినట్టు లోపలికి ఒక పావించు ఖర్చు ఉండే విధంగా చూసుకొని కింద భాగంలో కానీ బ్లౌజ్ యొక్క కింద వైపు కానీ ముడతలేమీ లేకుండా మనకి ఈ క్లాత్ అప్పుడప్పుడు మనకి కుట్టేటప్పుడు చూసుకోకుండా కొన్నిసార్లు ముడతలనే వచ్చేస్తుంది. ఆ ముడతలేమి రానియకుండా మెల్లిగా ఈ విధంగా హ్యాండ్స్ని అయితే జాయింట్ అనేది చేసుకున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ ఇందాక చేసినట్టు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ హ్యాండ్స్ యొక్క క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కింద నడుము నుంచి మనకి పైన చేతుల వరకు కూడా సమానంగా వచ్చేసింది. ఇప్పుడు మనం దీనిపైనకించి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసే ముందే మనం ఇలా మనకి సమానంగా వస్తుందా లేదా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మెజరింగ్ కరెక్ట్గా తీసుకుంటేనే ఈ విధంగా వస్తుంది. మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మనకి కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఈ హ్యాండ్స్ యొక్క లూజ్ ఎంత ఉందో, పాత బ్లౌజ్కి హ్యాండ్స్ యొక్క లూజ్ కుట్టు ఎంత ఉందో, లూజ్ టైట్ కుట్టు ఉంటుంది కదా మనకి కరెక్ట్ సైజ్ కుట్టు, ఆ కుట్టుని ఈ విధంగా మనం మెజరింగ్ తీసుకొని సేమ్ పాత బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ కొత్త బ్లౌజ్కి కూడా ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి పైనుంచి కింద వరకు సమానంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ చివరికి మనకి చివరి అంచులు కూడా సమానంగా ఉండే విధంగా చూసుకొని ఖర్చులు, ఆ తర్వాత పైనకించి స్ట్రెయిట్గా కింద నడుం పట్టి వరకు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైనకించి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఇక్కడ కావాలంటే ఇంకోసారి పాత బ్లౌజ్ నడుం సైజ్ చూసుకొని అక్కడికి మనం ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటే ఇంకోసారి వేయకుండా ఉంటుంది. ఈ విధంగా మనం ముందే కనుక కొలత తీసుకొని వేసుకుంటే ఆ తర్వాత మనం ఈ కుట్టు పక్క నుంచి ఇంకొక 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే సైడ్ కుట్టు రెడీ అయిపోతుంది. ఇటు సైడ్ ఏ విధంగా అయితే హ్యాండ్స్ని రెడీ చేసుకున్నామో జాయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా రెడీ చేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల పట్టీ కోసం 2 చిన్న క్లాత్లని మధ్యలోకించి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఈ క్లాత్ అనేది పొడవు ఎక్కువ లేదు కాబట్టి కొంచెం మధ్యలోకించి ఈ విధంగా జాయింట్ చేసుకొని ఈ విధంగా మనం ఈ ఉక్సుల పట్టీకి సరిపోయే విధంగా ఉందా లేదా చూసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మనకి కరెక్ట్గా సరిపోయేంత క్లాత్ని ఉంచేసుకొని ఈ విధంగానైతే నేను కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పైన నుంచి ఉక్సుల పట్టీ పైన నుంచి ఈ విధంగా ఈ క్లాత్ని పెట్టేసుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు ఒక పావించు ఖర్చు లోపల ఉండే విధంగా చూసుకొని జాయింట్ చేసుకుంటే మనకి కొన్నిసార్లు బ్లౌజ్ అనేది పిగిలిపోకుండా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ని లోపల వైపుకి ఈ విధంగా సమానంగా చేసేసుకొని లోపల వైపు నుంచి ఈ విధంగా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. మనం జాయింట్ చేసిన క్లాత్ని ఈ విధంగా పక్కకి సమానంగా చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి. ఆ తర్వాత మనం ఈ క్లాత్ని ఉక్సుల పట్టీ కోసం ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేయాలి కదా. మనకి ఈ క్లాత్ అనేది వెడల్పులో కొంచెం ఎక్కువగా ఉంది, అందుకనే నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను మనకి సరిపడా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత 1/2 ఇంచ్ అంతా పట్టి ఉండే విధంగా చూసుకొని ఇక్కడ కింద నుంచి ఇలా కొంచెం ఈ జాయింట్ని కుట్టు అనేది వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం స్ట్రెయిట్గా మనకి ఉక్సులు పట్టి ఒక 1/2 ఇంచ్ అంతా వెడల్పు ఉండే విధంగా చూసుకొని చిన్నగా కింద నుంచి పై వరకు కుట్టు అనేది వేసుకోవాలి నీట్గా. ఇక్కడ మనకి ఈ పట్టీ అనేది పైన వరకు కూడా ఫోల్డింగ్ లోపలికి చేసుకుంటూ సమానంగా వచ్చే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఉక్సులు పట్టీ అయితే రెడీ అయిపోయింది. సారీ అండి, ఏమనుకోకండి, మధ్య మధ్యలో దగ్గు రావడం వలన గొంతు కొంచెం చేంజ్ అవుతూ ఉంది.
ఈ వెదర్కి నాకు కొంచెం దగ్గు జలుబు ఉండడం వలన గొంతు కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడైతే మనం ఉక్సు పట్టి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాజా పట్టి కదా, కాజా పట్టికి ఈ విధంగా లోపల వైపు నుంచి మనం కాజా పట్టి రెడీ చేసుకున్నాం కదా, ఆల్రెడీ డబుల్ క్లాత్ని ఈ విధంగా మనం లోపల వైపు నుంచి పెట్టేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ లోపలికి ఖర్చు అనేది ఒక పావించంత ఉండే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. కింద మనం లోపలికి ఈ విధంగా ఒక పావించంతా ఫోల్డింగ్ చేసేసి ఈ క్లాత్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఈ విధంగా సమానంగా బయట వైపు మనకి సీదా వైపు ఈ విధంగా సమానంగా చేసేసి పైన మధ్యలోకించి ఈ విధంగా డబల్ కుట్టు అనేది వేసుకుంటే మనకి ఇది జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కాజా పట్టిని ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే విధంగా అయినా పెట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు, లేదా మనకి చిన్నగా కావాలంటే ఒక పావించంత లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత ఈ పట్టీ అనేది వెడల్పు ఒక హాఫ్ ఇంచ్ అంతా ఉండే విధంగా చూసుకొని ఇలా పెట్టేసుకొని మనం చిన్నగా ఈ జాయింట్ కుట్టు అనేది వేసుకోవాలి కింద సైడు. ఆ తర్వాత మనం ఈ కాజాలు అనేవి రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద సైడ్ కింద ఉక్సు పెట్టుకోవడానికి ఒక కాజాని అయితే రెడీ చేసుకున్నాను. ఈ కాజాలు అనేవి అన్నీ కూడా మనకి మధ్యలో సమానంగా రావాలి గ్యాప్లు అనేవి అనుకుంటే ఇక్కడ మనం ఈ కొలతనైతే తీసుకోవాలి. చూడండి, కింద ఉక్సుకి అలాగే మనం పైన వేసుకునే ఉక్సుకి ఈ విధంగా రెండు సమానంగా కింద చివర పైన చివర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, సమానంగా ఉండే విధంగా చేసుకున్నాను. ఆ తర్వాత రెండింటికి మధ్యలో ఈ విధంగా మనకి ఒక ఉక్సునైతే పెట్టుకోవాలి. ఇక్కడ మనం మధ్యలో ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం పైన మధ్యలో. ఈ మధ్యలోకి పైనకి ఈ విధంగా రెండు కాజాలను కూడా సమానంగా పెట్టిన తర్వాత మనకి మధ్యలో ఎక్కడ వస్తుందో అక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మధ్యలో కాజా దగ్గర నుంచి కింద కాజాకి సమానంగా పెట్టేసి మధ్యలో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే 5 కాజా పట్టీలు కూడా సమానంగా వచ్చేస్తాయి. ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా చూపించాను కదా. ఇక్కడ నేను చెప్పేదే దాంట్లో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు వీడియోని చూసుకుంటూ ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను మార్కింగ్ చేసుకున్న దానిపైనకించి చిన్నగా వి షేప్ వచ్చే విధంగా మనం ఈ ఉక్సుల కాజాలను అయితే నేను కుట్టు వేసుకుంటున్నాను. మనకి ఇవి ఏబిసిడీల్లో వేవి ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా మనం ఈ ఉక్సుల యొక్క కాజాలని వేసుకుంటున్నాను. మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా మీకు కాజా కుట్టడం వస్తే దారంతోనైనా కాజాని కుట్టుకోవచ్చు. దారంతో కుట్టడం కంటే ఇలానే ఈజీగా ఉంటుందనేసి నేను ఈ విధంగా వేసుకుంటాను. అది కొంచెం ఎక్కువ టైం పడుతుందనేసి. ఈ కాజా పట్టీలు అనేవి మనకి బ్లౌజ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా మనం దీనిని కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం పైన గల్ల పట్టి వేసుకోవడానికి ఒక పావు ఇంచ్ అంతా క్లాత్ని మనం ముందే వదిలేసుకొని ఈ మెజరింగ్ అనేది తీసుకోవాలి. చూడండి, మనం గల్ల వేసుకుంటాం కదా గల్ల పట్టి, ఆ గల్ల పట్టి కోసం ఒక పావు ఇంచ్ అంతా ముందే నేను క్లాత్ని కొంచెం బట్టని వదిలేసుకొని ఈ విధంగానైతే నేను అన్నీ కూడా ఉక్సులు పట్టి కాజాల పట్టీలు సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకున్నాను. చూడండి, అన్నీ కూడా మనకి సమానంగా వచ్చేసాయి గ్యాప్లు అనేవి అన్ని కాజాలకి. ఇప్పుడైతే నేను ముందే ఈ విధంగా గల్లపట్టి వేసుకోవడానికి ముందే జాయింట్ అనేది చేసుకున్నాను. ఈ క్లాత్లని కొంచెం పొడవు సైజులో ఉండే వాటిని ఈ విధంగా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపలికి ఒక పావించ్ అంతా ఫోల్డింగ్ అనేది చేసుకొని నేను కుట్టు వేసుకుంటున్నాను. ఇది మనకి గల్ల పట్టి వేసేటప్పుడు ముందే కనుక ఈ విధంగా మనం కుట్టేసుకుంటే మనకి గల్ల అనేది నీట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది చేతి పని కోసం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం ముందే ఈ క్లాత్ని ముందే ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత లోపలికి కొంచెం ఒక పావించిన లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ మనం కాజా పట్టి వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా మనకి లోపలికి ఈ కుట్టు లోపలికి ఒక పావించంత లోపలికి ఖర్చు ఉండే విధంగా చూసుకొని ఈ గల్ల పట్టిని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి గల్ల కొంచెం రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా మనం ఈ విధంగా కుర్చీలను అయితే వేసుకోవాలి. ఒక 2 చిన్న చిన్న కుర్చీలను వేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ పైనకి వచ్చేసరికి స్ట్రెయిట్గా ఈ విధంగా నెక్కునైతే జాయింట్ చేసుకుంటున్నాను. నెక్ పట్టిని ఇక్కడ చూసారు కదా, సేమ్ ఇదే విధంగా మనం ఒక పావించు ఖర్చుతో సమానంగా ఉండేటట్టు ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద రౌండ్ తిరుగుతుంది కదా నెక్, ఆ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం చిన్నగా మనకి ఇక్కడ మనం ఈ గల్ల పట్టితో చిన్నగా ఒక కుర్చీ అనేది వేసుకుంటే మనకి గల్ల పట్టేసినట్టుగా ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను ఆల్రెడీ జాయింట్ దగ్గరనే నేను కొంచెం చిన్నగా పట్టీ అనేది వచ్చే విధంగా కుర్చీ పట్టి వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను.
ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర 2 చోట్ల నేను ఇలా ఈ విధంగా నేను చిన్న చిన్న 2 కుర్చీలను అయితే పెట్టుకొని మనం ఈ విధంగా గల్ల పట్టినైతే జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి చివరికి వచ్చేసరికి కొంచెం ఇక్కడ మనకి ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సులు పట్టి దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. మనకి కొంచెం ఈ క్లాత్ అనేది ఖర్చు బయటికి కనిపించకుండా ఉండడం కోసం ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ ఇక్కడ సమానంగా వస్తుందా లేదా చూసుకోండి. ఉక్సులు పట్టి కుట్టిన తర్వాత మనకి నెక్ వేసిన తర్వాత కూడా 2 కూడా సమానంగా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇలా సమానంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్న గల్లా పట్టి పైనకించి డబల్ కుట్టుని వేసుకోవాలి. డబల్ కుట్టు ఎలా వేసుకోవాలంటే చూడండి, ఈ విధంగా ఈ గల్లా పట్టిని లోపల వైపుకి ఈ విధంగా సమానంగా చేసేసి మధ్యలోకించి ఈ విధంగా కుట్టునైతే వేసుకుంటున్నాను. పైన వైపు నుంచి వేసుకోవాలి. ఇందాక మనం జాయింట్ చేసుకున్నాం కదా, దానిని ఈ విధంగా సమానంగా చేసేసేయండి. సమానంగా చేసేసి ఆ జాయింట్ ఉంది కదా, జాయింట్ కుట్టు పైనకించి ఈ విధంగా మనం ఈ గల్లా పట్టి వేసుకున్నాం కదా, ఆ పట్టి పైనకించి ఈ కుట్టు వచ్చే విధంగా వేసుకోండి. బ్లౌజ్ పైన రాకూడదు. ఈ కుట్టు అనేది బ్లౌజ్ పైన కనిపించకుండా మనకి ఈ పట్టి పైనకే వచ్చే విధంగా చూసుకొని మనం కింద పట్టి కూడా మనకి కుట్టులోకి వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా మనం కుట్టునైతే వేసుకోవాలి. చుట్టూ కూడా బ్లౌజ్ ఎక్కడ ఎంతవరకు అయితే మనం గల్ల వేసుకున్నామో పట్టి సేమ్ ఆ పట్టి ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఈ విధంగా పైనకించి డబల్ కుట్టుని వేసుకొని మనం గల్లనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కనుక గల్ల వేసుకుంటే మనకి గల్ల అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా వేసుకున్నాక మనం ఈ గల్లని చేతి పని అనేది చేసుకోవాలి, హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ నెక్ అనేది మనం హెమ్మింగ్ లేకుండా కూడా డైరెక్ట్గా గల్లని వేసుకోవచ్చు. అలా ఎలా వేసుకోవాలో నేను ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింకును కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు వాటిని కూడా. ఇప్పుడైతే నేను ఈ విధంగా పైనకించి కుట్టునైతే చివరి దాకా వేసుకున్నాను. ఇప్పుడైతే మనకి గల్ల అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనం చేతి పని ఏ విధంగా చేసుకోవాలంటే లోపలికి ఒక పావించి అంతా ఫోల్డింగ్ చేసేసి మరొక పావించి ఈ విధంగా మనకి చిన్న పట్టి వచ్చే విధంగా చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ పట్టి వచ్చే విధంగా చూసుకొని మనం దానిని చేతితో ఈ విధంగా పట్టేసుకుంటూ ఈ హిమ్మింగ్ అనేది చేసుకోవాలి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, హిమ్మింగ్ ఎలా చేసుకోవాలి అనేది. మనకి జాయింట్ చేసిన తర్వాత ఈ నెక్ యొక్క పట్టి జాయింట్ చేసిన తర్వాత మనకి క్లాత్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది అనుకోండి, ఖర్చు అనేది ఎక్కువగా అనిపిస్తుంది. మనకి చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని ఆ తర్వాత ఇందాక చూపించినట్టుగా నేను ఒక పావించు లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఖర్చు కనిపించకుండా ఆ తర్వాత చిన్న పట్టి మనకి హిమ్మింగ్ కోసం చేతి పని కోసం ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసేసి మనం కుట్టు అనేది వేసుకుంటే హిమ్మింగ్ చేసుకుంటే మనకి గల్లా అనేది నీట్గా రెడీ అయిపోతుంది. మనకి చూడండి, ఇంకా నేను హిమ్మింగ్ అనేది చేయలేదు ఈ బ్లౌజ్కి. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, అలాగే ఫ్రంట్ వైపు ఈ విధంగా నెక్ వచ్చేస్తుంది చూడండి. బ్లౌజ్ అయితే మనకి నీట్గా ఎక్కడా కూడా మనకి ముడతలేమి రాకుండా కరెక్ట్గా మనకి సైడ్ జాయింట్లు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఈ విధంగా కనుక మెజరింగ్ తీసుకుంటే కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా మనకి కట్ చేసి కుట్టుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఒక్క రోజులోనే ఈ విధంగా మీరు నేర్చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు ఏమైనా ఇంట్లో ఈ వీడియోలో ఏమైనా కూడా మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు.